బాగున్నారా వదిన? బాగున్నాను, బాగున్నావా? బాగున్నా. తిన్నారా? తిన్నాం. ఆ పిల్ల ఎవరు? నా కోడలు. చీరలో బాగుంది కోడలు పిల్ల. సరే పెళ్ళికి మనం పోతున్నామా? లేదత్తమ్మ, ఎందుకు? మరి నాకంటే మంచి చీర కట్టిన. ఏం లేదత్తమ్మ, నార్మల్ చీరనే ఇది. ఎక్కడ పోతుంటే ఏ చీర కట్టాలో గాయంత తెలియదా? ఏమైందత్తమ్మ, బాగానే ఉంది కదా. కూరగాయల కోతుంటే కొంచెం పాత చీర కట్టాలి. కూరగాయల కోతుంటే కొంచెం పాత చీర కట్టాలి. బాగున్నావా వదినా? బాగున్నా అమ్మా. నీకే అమ్మ కొత్త కోడలు వచ్చింది, సుఖం వచ్చింది నీకు. బాగానే ఉన్నామ్మా. నువ్వు బాగున్నావా? ఏం కొత్త కోడలు, ఏం సుఖం వదినా? పొద్దున లేచినప్పటి నుంచి చాయ్ పెడుతున్నా, టిఫిన్లు చేస్తున్నా, వంట చేస్తున్నా, రాత్రికి తిండికి వంట చేస్తున్నా, అన్నీ నేనే చేస్తా. షాపింగ్లు అది ఇది అని చెప్పేసి ఉన్న పైసలు అని మనవే నీకేనే సరిపోతుంది. అది చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది. ఏం చెప్తాం చెప్పు మందికి? పొద్దున్న లేచి ఒక్క పని చేయదు. అత్తమ్మ తాళం చేయి. వస్తున్నా నేను ఎడుకోడు. పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని పనులు చేసుకుంటది. అత్తమ్మ ఛాయ, అత్తమ్మ టిఫిన్ అన్న చుట్టూ ఉంటుంది వదినా. నాకు బంగారం దొరికింది నా కోడలు, నాకు బంగారం దొరికింది నా కోడలు. రోజు నన్ను అడగండి కానీ చెయ్యవా? అత్తమ్మ టిఫిన్ ఏం చేయాలి, అత్తమ్మ లంచ్ ఏం చేయాలనుకుంటా రోజు చంపుతున్నావు. చపాతీకి ఇట్లా గాలబెట్టిపో. ఇక్కడ ఉంది అత్తమ్మ చపాతి పిండి. ఐర డబ్బాలు మాసు దిగుడు. డబ్బులు ఉన్నాయి పిండా. అత్తమ్మ అది ముగ్గు అనుకొని నేను ఇంటి ముందు రోజు ముగ్గేస్తున్నా అత్తమ్మా. ముగ్గు అనుకొని నేను ఇంటి ముందు రోజు ముగ్గేస్తున్నా అత్తమ్మా. అత్తమ్మా ఒక 2 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాం అత్తమ్మా. సరే పోయిరారి. ఆషాఢం కదా, మీరు ఉంటే షాపింగ్కి పోయేద్దాం అనుకున్నా. మీరు పోయిరారి, నేను పోయేస్తా షాపింగ్కి. వచ్చే వారం పోతాంలే అత్తమ్మా. నేను లేకపోతే మీకు ఇబ్బంది కదా. ఊరేంది ఎప్పుడైనా పోవచ్చు, ఊరేంది ఎప్పుడైనా పోవచ్చు. షాపింగ్కి రేపు పోదాం. మా కాలంలో 5 గంటలకు లేచి వంట చేస్తుంటిమి. మీలాగా వయ్యారంగా 8 గంటలకు లేచి చేయకుంటిమి మేము. ఆ కాలంలో అత్తలు ఎవరు మీలాగా ఫోన్ పట్టుకొని రీల్స్ చూడకపోతుండే అత్తమ్మ. కోడలికి 2000 చీర ఇప్పించి అత్తమ్మ 5000 చీర కట్టుకోకపోతుండే. ఓ ఏదో జాబ్ కోతున్నట్టు టిక్ టాక్ రెడీ అయ్యి ఇంట్లో కూర్చొని సీరియల్ చూడకపోతుండే అని నేను కూడా అనొచ్చు అత్తమ్మ. కానీ నాకు మీరంటే రెస్పెక్ట్. ఏమైందమ్మా, వీడు ఇంకా రాలేడు ఆఫీస్ నుంచి? లేదత్తమ్మ, ఇంకా తను వస్తే తిందామని ఆగిన నేను. వాడు వచ్చేమన్నా అంటే నేను మాట్లాడతాను, అయితే తిని అనుకోమ్మా. సరే అత్తమ్మ. ఏమైందమ్మా ఇంకా నిద్రపోలే? ఏం నిద్రనే పోరా. ఇంట్లో ముసలు సోరొల్లయ్యారు, సోరోళ్ళు ముసలోళ్ళయ్యారు. ఇంట్లో ముసలు సోరొల్లయ్యారు, సోరోళ్ళు ముసలోళ్ళయ్యారు. ఏమైంది? ఏమైనా అన్నదా అది? నేనేం అనలేదురా. పొద్దాంత పిల్లగాడు పని చేసి వస్తాడు, వాడు వచ్చినాక ఇంత ఇద్దరు కలిసి కూర్చొని తినురా అన్న. అంతే. ఇక ఎగబడ్డా నా మీదకి. ఫోన్ తీసి చెయ్యరాదే. అత్తమ్మ కొంచెం లేస్తారా, తోడుస్తా. గీడ కూర్చుంటే గీడ కూర్చున్నావు, లేచినాక తోడు రాదే. జరుగుతారా అత్తమ్మ కొంచెం? నేను ఏడుంటానే ఉంటుందా నీకు పని చేయనికే? ఏం చేస్తున్నావు మరి, తిన్నావా? ఇప్పుడు తిండేనా? తిండిలామా నువ్వయ్యా? ఏమైందే? ఏం లేదు అత్తమ్మ, ఏం కాలేదు. పెన్లంకి అయితే 10 సార్లు ఫోన్ చేస్తావు. కన్నతల్లికి రోజులో ఒకసారి అన్న ఫోన్ చేస్తావా? జరా నీ పెన్లంని హద్దులో పెట్టుకో, జరా చెప్పుకో. రోజు పొద్దున్నే లేచి పని చేసుకోమని చెప్పు. మా కాలంలో అయితే 5 గంటలకు లేచి 7 గంటల వరకు ఇంట్లో అందరు కొంటోండి పెడుతుంది. జర నువ్వన్నా చెప్పు. అత్తమ్మ ఈ రోజుల్లో మనుషులు పొద్దుగాల లేవరు, కుక్కలు కోళ్ళు మాత్రమే లేస్తాయి. ఇంటున్నావారా? నీ పెన్లం నన్ను కుక్క అంటున్నది. అత్తమ్మ బియ్యంలో ఎంత నీళ్ళు వేయాలి? ఇంకా బియ్యంకి నీళ్ళు ఎన్ని పెట్టాలో కూడా తెలియదా? ఏం నేర్పియలేరా ఇంటికాడ మీ వాళ్ళు? ఏమో రుద్దుతున్నావు మొగానికి? ఎడకొద్దులు ఆయన ఇది ఏం రుద్దుకున్నాడు చల్లకుండా. రుద్దుకుంటారు ఇంకా రుద్దుకొని చూద్దాం ఎట్లా పాడైందేమో ఇది. ఎందుకు కొడుతున్నాడు? అందంగా ఉన్నది. రోజు ఇంకా రుద్దుకోవచ్చు. కళ్ళలో మనవయ్య ఊక గుంజి పాడైతుంది. శృతి జర కాళ్ళు తమ్మ మా అమ్మగాని గిరి కూడా వస్తామా జర. నా కోడలు మంచిది.